ఏముందండి, కొత్తగా ఎన్నికైండు యూత్ కాంగ్రెస్‌కి ఎవరో అధ్యక్షుడయిండంట. మరి ఆయన బలం నిరూపించుకోవాలనుకున్నాడో, లేకపోతే ఆయన యొక్క బలగాన్ని నా వెనకాల ఇంతమంది రౌడీలున్నారని చెప్పేసని చెప్పాలనుకున్నాడో తెలీదు గానీ, తీసుకొచ్చి సీదా మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిర్రు. రాష్ట్ర కార్యాలయం అంటే మాకు దేవాలయంతో సమానం. ఈ దేవాలయం పైన దాడి చేస్తే ఎవ్వరం కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా దీనికి ఈట్ కా జవాబ్ పత్తర్ సే హీ దెంగే. కానీ ఇక్కడ ఏమైంది అని అంటే, వాళ్ళే పత్తర్ అంటే ఇంత పెద్ద రాళ్ళు తీసుకొచ్చి, కోడిగుడ్లు తీసుకొచ్చి, ఇనుప రాడ్లతో వచ్చి మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేసినప్పుడు, లోపల మాకు మీ మీటింగ్ కోసం వచ్చినటువంటి మహిళల పైన కూడా మాకు రక్షణ లేనటువంటి పరిస్థితుల్లో మేము ప్రతిదాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. ఒకప్పుడు ఎందుకంటే మన దగ్గరికి దాడి చేయడానికి వచ్చిన చేతులు ముడుచుకొని కూర్చుంటామా? ఆ పార్టీ ఇప్పుడు మేము మా పార్టీ కాదు, అది పాత పార్టీ అనుకుంటున్నారేమో, చూసుకుంటా కూర్చోవడానికి మాకేం లేదనుకుంటున్నారా? ఇది కొత్త పార్టీ, బీజేపీ నయా పార్టీ. ఖచ్చితంగా ప్రతిచర్య బరాబర్ ఇస్తాం మేము. ఖచ్చితంగా ప్రతిదానికి కూడా మీకు జవాబు ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి యూత్ కాంగ్రెస్ని ఏదైతే ఉందో, యూత్ కాంగ్రెస్ని ఖచ్చితంగా కొత్తగా వచ్చినటువంటి కమిటీని మీరు కంట్రోల్లో పెట్టుకోకపోతే మాత్రం మా భారతీయ జనతా పార్టీ బీజేవై మేము తక్కువేం కాదు. చూసిరు కదా ఇవాళ గాంధీ భవన్ దగ్గర ఏ విధంగా జరిగింది అన్నది. మరొకసారి ఇంకొకసారి మా పార్టీ ఆఫీస్ దగ్గరికి కానీ, మా పార్టీ ఆఫీస్ చుట్టుపక్కల విధంగా కనసనలో మీకు కనిపించిరంటే మాత్రం మర్యాదలు మామూలుగా చేయం మేము. ప్రతిచర్య పక్కా ఉంటుంది. ఇంకో విషయంగా చెప్తాను, పీసీసీ ప్రెసిడెంట్ గారు ఇవాళ మీకు తెలియకుండా, మీకు సమాచారం లేకుండానే అంతమంది కార్యకర్తలు రెండు వైపుల నుంచి, ఒకవైపు నుంచి ఇటువైపు నుంచి వచ్చి రెండు వైపుల నుంచి మా పార్టీ కార్యాలయం పైన దాడి చేసిరా. ఎవరికి చెప్తున్నావు తమాషాలు? ఎవరితో మాట్లాడుతున్నావు? మాటలని కూడా ఖండిస్తున్నావు అంటున్నాను కదా. ఖండించడం అంటే ఇవాళ మా ఎస్సీ మోర్చా ఆఫీస్ సెక్రటరీ నందన్నకు తల పగిలింది. మరి ఆ తల మంచిగా చెప్పగలుగుతావా? మా జనరల్ సెక్రటరీ కాసం గారికి కూడా ఇవాళ దెబ్బలు తగిలినాయి. మాకు కూడా చాలా కనిపడని దెబ్బలు తగిలినాయండి. మహిళలకు కూడా ఇష్టం రీతిగా మహిళా కార్యకర్తలను ఇవాళ మహిళా పోలీసులు లాక్కపోయారు మమ్మల్ని. మేము కనీసం మా పార్టీ గేట్ దాటడానికి కూడా మాకు పర్మిషన్ లేదు అని అంటే, అంతమంది వందల మంది కార్యకర్తలు ఆ గాంధీ భవన్ నుంచి ఇక్కడి వరకు ఎట్లా వచ్చారు అసలుకు? అంటే మీ చేతిలో చట్టం ఉంది కాబట్టి, మీరే హోమ్ మినిస్టర్ కాబట్టి మీ చేతిలో పోలీసులు ఉన్నారని చెప్పేసి మీ ఇష్టారాజ్యంగా ఎవరి మీద కంటే వాడి మీద దాడికి పంపిస్తే ఊరుకుంటారు అనుకుంటున్నారేమో. ఖబర్దార్ చెప్తున్నాం రేవంత్ రెడ్డి అండ్ వాళ్ళకి అందరికీ కూడా, ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ దగ్గరకు వస్తే మాత్రం బద్దలు భాషింగాలు అయితే. ఇప్పుడు మీరు ప్రియాంక గాంధీ మీద చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? ప్రియాంక గాంధీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, భారతీయ జనతా పార్టీగా కాదు, ఒక మహిళగా నేనైనా ఖండిస్తాను ఖచ్చితంగా. కానీ ఆ వ్యాఖ్యలు ఏంటివో కూడా మాకు తెలియదు వాస్తవానికి చెప్పాలంటే. ఆ నాయకుడు ఎవరో మాకు తెలియదు. భాజపా వ్యక్తి ఒక ఎంపీ ఎక్కడో చేశాడు ఆ వ్యాఖ్యలు అని చెప్పేసి వాళ్ళు వచ్చారు అని చెప్పేసి ఆ దాడి తర్వాత మాకు తెలిసిన విషయం యాక్చువల్లీ. కాబట్టి ఏమన్నామంటే, ఎవరైనా సరే ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేయండి, నిరసన తెలపండి, ఇబ్బంది లేదు మాకు. కానీ ఇలా అన్యాయంగా మీరు వచ్చి మా వాళ్ళ తలలు పగలగొట్టి మీరు చేస్తామని అంటే మాత్రం ఊరుకోం. మహిళల పైన అనుచిత వ్యాఖ్యలను మేము కూడా సహించేది లేదు, ఖండిస్తాం, బరాబర్ ఖండిస్తాము. ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా మేము మాట్లాడతాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మ్యాటర్ అది కాదండి. ఇక్కడ నువ్వు చర్య తీసుకోవాలనుకుంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టుకో, లేకపోతే దిష్టి బొమ్మ దహనం చేయి, లేకపోతే ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి మీకు. ఆఫీస్ మీద దాడి చేయడం మార్గం కాదు కదా. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ఇవాళ గాంధీ భవన్కి మేము ఎందుకు రావాల్సి వచ్చింది? మీరు మా దగ్గరకు వచ్చి మా దగ్గర లొల్లి పెట్టారు కాబట్టి మేము అక్కడికి రావాల్సి వచ్చింది. మరి సప్పుడు కాకుండా కూర్చొనికి మేము చేతగానడం కాదు కదా. మేము కేంద్రంలో గవర్నమెంట్లో ఉన్నాం. ఆఫ్టర్ ఆల్ మీరు ఉన్నది ఒక రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ చిన్న రాష్ట్రం మాత్రమే. మేము కేంద్రంలో గవర్నమెంట్లో ఉన్నాం. మేము తలుచుకుంటే మీరు ఉంటారా? అసలు గాంధీ భవన్ ఉంటుంది అక్కడ ఫస్ట్. కాబట్టి ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ యూత్ కాంగ్రెస్ నాయకులను అందరినీ కూడా కంట్రోల్లో పెట్టుకోకపోతే మాత్రం బీజేవైఎం భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం ఎక్కడికక్కడ వాళ్ళని ఎట్లా మేము బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా అదే విధంగా బుద్ధి చెప్పాలి.